మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీ. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత ఇచ్చిరా? ఇయలే. కాకినాడ తీర్మానం కాకెక్కపోయింది. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ళ నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ మనిషిని కలిపినా ఒక్కటే మాట పడుతున్నది. పోయి ఒక రైతుని అడగండి, ఏ ఊళ్ళైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎలికకుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంత్రిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతు ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేదు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుంటే అన్యాయం అయిపోయింది, బతుకు ఆగం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక రైతు గారు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుంది కేసీఆర్ పిచ్చి వేసినట్టు. మేము 17,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. మనం మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడు దొంగలు పట్టి విడిచిపెట్టాడు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడితే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగా నేను ఒకటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది. వచ్చినాక పేరు రాసి పెట్టుంది, ఒక్కొక్కరిని ఏమేమి కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అయితే ఇంటికి పోతాం, అక్కడ ఇంటికి అనుకుంటున్నారు. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్క సెటిల్ చేస్తాం. ఈసారి మొత్తం చూస్తాం. గత ఊపిరి ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైదరాబాద్ పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్ లో నాచారం. ఆ దుకాణాన్ని హైదరాబాద్ వచ్చి ఆ బుల్డోజర్ అనేది విటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది. ఆమె నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడ నువ్వు రా అని చూసిందా లేదా? రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు ఇంకా రాసుకుంటుంది, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు? ఆటో డ్రైవర్లు యాడ్ చేసుకుంటారు, ఉద్యోగులు యాడ్ చేసుకుంటారు. 73% జీతం తెచ్చిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇలా ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డిఏలు బాగున్నాయి. కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది. 1వ తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ, మీకు మీరు ఏమి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు, మా చెల్లెళ్ళు వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్ పంపిస్తున్నారు, అన్నా తప్పైపోయింది, ఇదివరకు మాటలు యాగమైన అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం. కానీ మోసం జరిగిందన్నా 16 నెలల 6,000 ఉద్యోగాలు ఇయ్యలే కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఈ రోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా సత్తా చూపి గులాబీ జెండా మళ్ళీ ఎగరేద్దామా అనే ఒక కసి మీద రాష్ట్రంలో
కమలాకరణ తప్పు చెప్పిండు. కమలాకరణ ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా భరించాలన్నాడు. 3.5 ఏళ్ళు ఎక్కడ అయిపోయింది. ఆఖరి 6 నెలలు ఎలక్షన్ అయినాయి. 16 నెలలు వచ్చేపాయి. మిగిలిందంతా 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా ఒక సంవత్సరం మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉన్నది. ఈ సిల్వర్ జూబ్లీ మొత్తం 25వ సంవత్సరం ఏదైతే మనం జరుపుకోబోతున్నామో మన రజతోత్సవం, ఆ రజతోత్సవంలో బ్రహ్మాండంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటాయి, హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఏవైతున్నాయో అంతటా కూడా చక్కగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అధికార పార్టీగా మనం సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా తెలంగాణ ఎట్లా సాధించింది కేసీఆర్ గారు, అవన్నీ కూడా ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా శిక్షణ శిబిరాలు ఉంటాయి. ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటాయి, డాక్యుమెంటరీలు ఉంటాయి. సంవత్సరం మొత్తం అదే పని చేద్దాం. ఏప్రిల్ 27 నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కలిగిపోవాల్సిన అవసరం ఉన్నది. మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు స్టేట్ పార్టీని చూస్తారు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాశారు. బండెక్క బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పి పాట రాశారు. అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకోరు. ఎక్కడో అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టిఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఎట్లా దొరికితే అట్లా ఏంటుంది కదా సరైన బయలుదేరాం నడవదు, ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. కేసీఆర్ కరీంనగర్ జిల్లా అందుకే కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి మనకు ఒక ప్రేమ అనుబంధం ఉంది కాబట్టి అందుకే ఈ రోజు సింగపూర్ ఫంక్షన్ లో మన జిల్లా పాత్ర ఉండాలి. అట్టాసంగా అంగరంగ వైభవంగా ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త ఈ సింగపూర్ గోవాలని చెప్పి ఈ రోజు కార్యకర్తల పక్షాన రామన్ క్రియేట్ చేశాను. రామన్నారా ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు. మొట్టమొదటి కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కేసీఆర్ పిలుపునిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే భూమికి ఆగకపోవాలంటే మంత్రులు చూస్తే ఎక్కడ చెక్కు చెదరలేదు. ఈ రోజు టీఆర్ఎస్ బలం కేసీఆర్ బలం. అందుకే ఎక్కువ సమయం తీసుకోండి. ఈ రోజు కన్నొచ్చిండు మరొకసారి తెలంగాణలో కరీంనగర్ భూమి బద్దలైనట్టు ఈ రోజు చెక్కు చెదరలే, అభిమానం చెక్కు చెదరలే, ఇంకా పెరిగిపోయినందుకు నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క హాల్ చుట్టూగా వేలాది మంది వచ్చింది. సోదరులారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ఎక్కువ విమర్శించా. ఒక అవకాశం ఇస్తే రామనగర్ వచ్చింది. ఒక్క కథ చెప్తా, ఒకటే కథ చిన్నగా చెప్పన్నా, ఒకటే కథ చెప్తా, నువ్వు బాగుండే చెప్తా. ఒక రోజు ఒక రెండు నిమిషం కథ ఇచ్చినాక ఈ పక్కకే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. పేరు బాబా కేసు పెడతారు. అది మన రామనిత్యుడు గొప్ప కరీంనగర్ జిల్లా గొప్ప ప్రాజెక్ట్. టెండర్లు పిలిచిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్ గా ఉరిగింది. బ్రిడ్జిలు కట్టినాము, రివర్మెంట్ కట్టినాము, లైట్ కలిగినాయి. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. పోయిన స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్ ఆఫ్ అయ్యి కేబుల్ కథ చేసి రివర్మెంట్ కథ చేసి నేను మెల్లగా విషమ కాంట్రాక్ట్ పిలిచి ఏదా కేసీఆర్ బాగా స్పీడ్ నడిపించడం, మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయడం ఎందుకు అంటే, సార్ ఏం చెప్పాలి, ఒకలా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు. ఏం కథలైనా ఊళ్ళలో కట్టెల మోపు పెట్టుకుంటారు. కట్టెల మోపు కట్టె పోయి పడుతున్నందుకు ఊళ్ళలో చదువు రాదు. ఓ ఆడమే కట్టెలు మొబైల్ కట్టెల మోపు పెట్టుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం. ఒక చెక్ పోస్ట్ పెట్టినారే ముక్కలు తెచ్చుకోపోతాడు ఈ కట్టెల మోపు. కాంగ్రెస్ గవర్నమెంట్ ముక్కలు తెచ్చుకోపోతారా అని ఏం రావాలి, ఏం కావాలి. రోజు కట్టెల మోపు ఎత్తుకోపోతున్నావు కదా, మాకు 100 రూపాయలు ఇవ్వాలి కట్టెల మోపు. అది సరే, ఈ కట్టె మోపు సార్ చదువులో తిండి బతుకుతున్నాం. కేసీఆర్ మేము తినడానికి 100 రూపాయలు అడగండి. నువ్వు పెద్ద లీడర్లు కట్టె మోపు 100 రూపాయలు ఇవ్వండి. సరే అని కట్టె మోపు 100 రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది.
ఇది ఒక పెద్ద ఆయన చూసిండు, మన పేరు చెప్ప, అరే ఉత్తప్పుడు ఆయన 100 రూపాయలు పోతాడు, మరి నేను కూడా పెద్ద అని చెప్పి నేను దుకాణం పెట్టాలని చెప్పి ఈయన ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు. చెక్ పోస్ట్ పెట్టినాక చేదాలలో పొద్దున మెడలో పెట్టుకుని వస్తాను, ఏ రావాలి అవో ఏం సార్ కొత్త కనబడతాను నువ్వు, లేదు నువ్వు కట్టే మొక్క 50 రూపాయలు ఇవ్వాలి. అరే గట్టనే సార్, అక్కడ పెద్ద సార్ ఉన్నాడు, రోజు 100 ఇస్తానా ఖుషిగా పంపిస్తాడు అంటే ఆయనకి పెద్ద సార్ ఉండేది. మా కాంగ్రెస్ పై గట్టే పెద్ద సారు నువ్వు 50 రూపాయలు ఇచ్చే సారు ఎవరు ఆపట్టు అన్నాడు. నచ్చున్నది కదా, దానికి 100 రూపాయలు 50 రూపాయలు అయిపోయిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చేసేది. మరి వాడడం ఎట్లా సార్ అంటే శివుని చేతిలో త్రిశూరుని చేతిలో ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు. బ్రహ్మరాజు దేవుడు పెట్టుకోపో, నేను ఎవరు అడ్డాడు పోయాను పో అంటాడు. చిట్టి పెట్టుకొని వాళ్ళ దగ్గర వచ్చి కట్టెపోతుంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు పెద్ద సార్ సార్ ఆయన ఇచ్చిన మన నువ్వెందుకు నడుతున్నావు, ఇవ్వ కావాలంటే చిట్టులు చూస్తే గర్వతమంటావు అన్నది. ఆ చిట్టి తీసి ఆయన తిట్టాడు. వాళ్ళు ఏం రాసింది చెప్పానా, ఏం రాసింది, నాది నేను తీసుకున్నా నీది నువ్వు తీసుకోకు అన్నా. అంటే 100 రూపాయలు 150 అయింది, ఒకటిగా 3 అయింది, ఒక వర్క్ 4 పిప్పి సారి ఏ వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది. అంటే దోపిడీకి మారు పేరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దోచుకోవడానికి మారు పేరు ఈ రోజు ఉంది. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎట్లా బతకాలో అట్లా బతుకుతే ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన తీర్చి పిండాటం కూడా. అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నారు, మనం కోరుకుంటుంది సార్. ఎప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ కదా, మనం ఎప్పుడు మన రాజకీయ రావాలా, ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి రోజు ప్రజల పక్షాన్ని అందరికీ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.